నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మనం ములక్కాడ మటన్ కర్రీ తయారు చేసుకునే విధానం చూడబోతున్నాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మటన్ని ఒక హాఫ్ కేజీ తీసుకొని శుభ్రంగా కడిగి పసుపు, ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దీనిలో మనం కొంచెం సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇది పూర్తిగా వేడెక్కాక మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే ఒక టమాటో, ములక్కాడలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. నేను 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క కూడా వీటిని వేసాను. మీ కారాన్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. చూసారు కదా, పచ్చిమిర్చి అలాగే ఆనియన్ సన్నగా తరిగింది వేసుకొని ఇది కొంచెం రంగు మారాక నెక్స్ట్ మనం టమాటాలు కూడా వేసుకోవచ్చు. ఇది ముక్కలు బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాం కాబట్టి స్లోగా మెత్తబడతాయి. ఈ విధంగా లో ఫ్లేమ్లో వీటిని బాగా వేయించుకోవాలి. చూసారు కదా, కొంచెం కలర్ మారాక ఇప్పుడు మనం ములక్కాడలు కూడా వేసుకోవాలి. వీటిని కూడా నూనెలో బాగా వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా వేయించుకున్నప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది. ఉల్లిపాయలు మొత్తం ఫ్రై అయిపోయింది. టమాటా కూడా చక్కగా స్మాష్ అయిపోయింది, బాగా వేగింది. ఇప్పుడు ఈ ప్రాసెస్లో అల్లం వెల్లుల్లి కూడా ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసుకొని దీన్ని కూడా బాగా వేయించుకోవాలన్నమాట. ఇదంతా లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలన్నమాట. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోవాలన్నమాట. ఇది బాగా వేగిన తర్వాత మనం మటన్ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, దీన్ని బాయిల్ చేసింది మనం దీనిలోకి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ మటన్కి పట్టే వరకు మనం బాగా కలిపి ఒక 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనం వేసిన సాల్టు, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఈ మటన్కి కూడా బాగా పడుతుంది కాబట్టి కొంచెం సేపు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉండనివ్వాలి. చూసారు కదా, చక్కగా నూనె కూడా బయటికి బాగా కనపడుతూ ఉంది. చక్కగా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత చాలా బాగుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ టైంలోనే మనం కారం కూడా వేసుకోవచ్చు. 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ఈ కారం కూడా ఒక 2 నిమిషాలు బాగా పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. చూసారు కదా, ఎంత బాగుంది, కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా సరే ఈజీగా చేసేదానికి చూపిస్తూ ఉంటాను నేను. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని బాగా 2 నిమిషాలు ఇట్లా ఫ్రై అయిన తర్వాత గ్లాసు 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని బాగా ఉడికించుకోవాలి. గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ నీళ్ళైనా పోసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు 2 గ్లాసుల వరకు నీళ్లు పోసాను. ఇది బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత కొబ్బరి పొడి కూడా మనం 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ గ్రేవీని బట్టి మనం వేసుకోవచ్చు అన్నమాట. అది కొబ్బరి పొడి వేయటం వల్ల కూర గ్రేవీగా కూడా బాగా వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలా 5 నుంచి 10 నిమిషాలు మళ్ళీ ఉడికించిన తర్వాత మనం అన్ని సాల్ట్, కారము 2 చెక్ చేసుకొని మనకు కావాల్సిన గ్రేవీ కూడా మనం చూసుకొని కరెక్ట్ స్టేజ్లో చక్కగా మటన్ పీస్ కూడా బాగా ఉడికిందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. అలా చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు కొత్తిమీరతో చక్కగా వేసుకున్న తర్వాత 1 నిమిషం ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.